గబ్బర్ సింగ్ లాంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ కాంబినేషన్ లో వచ్చిన సినిమా కావడంతో ఉస్తాద్ భగత్ సింగ్ పై అంచనాలు ఆకాశాన్ని తాకాయి. పక్కా మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఉగాది కానుకగా థియేటర్లోకి వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను ఊపేస్తోంది. భారీ బ్లాక్ బస్టర్ అంటూ ఇప్పటికే సోషల్ మీడియాలో అభిమానులు హోరెత్తిస్తున్నారు. ఓజీతో బాక్స్ ఆఫీస్ దగ్గర కెరీర్ బెస్ట్ కలెక్షన్స్ రికార్డులను అందుకున్న తర్వాత పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాతో ఇప్పుడు ఆడియన్స్ ముందుకు వచ్చేశారు. ఇక 2 నెలలుగా చప్పగా సాగుతున్న టాలీవుడ్ కు ఈ సినిమాతో పవర్ స్టార్ తిరిగి ఊపిరిపోయడానికి భారీ లెవెల్లో వచ్చేశారు. ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా గురించి మాట్లాడితే ఈ సినిమాను హరీష్ శంకర్ తెరకెక్కించారు. హీరోయిన్లుగా శ్రీలీల అలాగే రాశి ఖన్నా నటించారు. భారీ బడ్జెట్ తో మైత్రి మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తే పాటలకు దేవిశ్రీ ప్రసాద్ స్వరాలు అందించారు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ను తమనందించారు. ఈ సినిమా విడుదలకు ముందే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఎందుకంటే గతంలో గబ్బర్ సింగ్ వంటి బ్లాక్ బస్టర్ ఇచ్చిన పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ కాంబినేషన్ మళ్లీ రావటం ప్రేక్షకుల్లో ఆసక్తిని మరింత పెంచింది. ఇక కథ విషయానికి వస్తే తెలంగాణ ముఖ్యమంత్రిపై ఒక దాడి జరుగుతుంది. ఆ తర్వాత ఆయన చికిత్స కోసం విదేశాలకు వెళ్తారు. ఈ సమయంలో నల్ల నాగప్ప అనే వ్యక్తి తాత్కాలిక ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకుంటాడు. ఈ పాత్రలో పార్థిబన్ కనిపిస్తారు. నాగప్ప కుమారుడు అడవిలోకి వెళ్లినప్పుడు అక్కడ సస్పెండ్ అయిన పోలీస్ ఆఫీసర్ ఉస్తాద్ భగత్ సింగ్ చేతిలో పడతాడు. ఇక్కడి నుంచి అసలు కథ మొదలవుతుంది. నాగప్ప తన కుమారుడిని రక్షించుకోవడానికి టెర్రరిస్టులను ఉపయోగించుకోవాలని చూస్తాడు. మరోవైపు భగత్ సింగ్ ఎందుకు ఈ పని చేస్తున్నాడు, అతని గతమేమిటి, ముఖ్యమంత్రిపై దాడికి అసలు కారణమేంటి అనే ప్రశ్నలతో కథ ముందుకు సాగుతుంది. సినిమా ప్రారంభం నుంచే ఒక ఆసక్తికరమైన సీన్ తో మొదలవుతుంది. ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం సమయంలోనే జరిగిన సంఘటన కథపై ఆసక్తిని పెంచుతుంది. ఆ తర్వాత భగత్ సింగ్ బాల్యం నుంచి చూపిస్తూ అతనికి ముఖ్యమంత్రితో ఉన్న సంబంధాన్ని దర్శకుడు వివరించడానికి ప్రయత్నించాడు. కథను చివరి వరకు పూర్తిగా బయటపెట్టకుండా ఉంచడం కొంతవరకు బాగానే పనిచేసింది. ఈ సినిమాపై ఒక ముఖ్యమైన చర్చ ఏమిటంటే ఇది తేరీ సినిమాకు రీమేక్ అనే విషయం. కానీ సినిమా చూస్తే కొన్ని పోలికలు మాత్రమే కనిపిస్తాయి. 2 సినిమాల్లో హీరో పోలీస్ ఆఫీసర్ కావటం, ఒక రేప్ కేసు కారణంగా అతని జీవితంలో మార్పులు రావటం వంటి కొన్ని అంశాలు మాత్రమే దగ్గరగా ఉంటాయి. కానీ మొత్తం కథ మాత్రం వేరే దిశలో సాగుతుంది. పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే ఈ సినిమాకు అసలు బలం పవన్ కళ్యాణ్ అని చెప్పాలి. ఆయన స్క్రీన్ ప్రెజెన్స్, డైలాగ్ డెలివరీ, మేనరిజమ్స్ అన్ని అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా పోలీస్ పాత్రలో ఆయన మాస్ ఇమేజ్ మరోసారి బలంగా కనిపించింది. యాక్షన్ సీన్స్, డాన్సులు, ఎలివేషన్ సీన్స్ అన్ని ఫ్యాన్స్ కోసం ప్రత్యేకంగా డిజైన్ చేసినట్లు అనిపిస్తాయి. హీరోయిన్ల విషయానికి వస్తే శ్రీలీల సెకండ్ హాఫ్ లో మంచి స్క్రీన్ ప్రెజెన్స్ తో ఆకట్టుకుంటుంది. రాశి ఖన్నా పాత్ర పరిమితంగా ఉన్నా ఆమె గ్లామర్ ప్రేక్షకులను ఆకర్షించింది. విలన్ పాత్రలో పార్థిబన్ తన పాత్రకు న్యాయం చేశారు. అలాగే అశుతోష్ రాణా, రావు రమేష్ వంటి నటులు తమ పాత్రలను బలంగా నిలబెట్టారు. సాంకేతిక విభాగం విషయానికి వస్తే మాస్ ఎలిమెంట్స్ బాగా చూపించారు. దేవిశ్రీ ప్రసాద్ ఇచ్చిన పాటలు థియేటర్లో హోరెత్తాయి. తమనిచ్చిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ యాక్షన్ సీన్స్ ను మరింత ఎలివేట్ చేస్తుంది. సినిమాటోగ్రఫీ కూడా విజువల్ గా ఆకట్టుకుంటుంది. అయితే ఎడిటింగ్ విషయంలో కొంచెం ట్రిమ్ చేసి ఉంటే సినిమా ఇంకా క్రిస్పీగా ఉండేదని అనిపిస్తుంది. సినిమాలో ప్లస్ పాయింట్స్ చూస్తే పవన్ కళ్యాణ్ స్క్రీన్ ప్రెజెన్స్, మాస్ ఎలివేషన్ సీన్స్, సెకండ్ హాఫ్ లో వచ్చే ట్విస్ట్లు, సంగీతం ప్రధానంగా కనిపిస్తాయి. ఇక మైనస్ పాయింట్స్ విషయానికి వస్తే ఫస్ట్ హాఫ్ కొంచెం స్లోగా అనిపించడం, భావోద్వేగాలు పూర్తిగా కనెక్ట్ కాకపోవడం వంటి అంశాలు కనిపిస్తాయి. మొత్తం మీద చూస్తే ఉస్తాద్ భగత్ సింగ్ ఒక పక్కా మాస్ ఎంటర్టైనర్ గా చెప్పాలి. పవన్ కళ్యాణ్ తన మ్యాజిక్ తో సినిమాను నిలబెట్టారు. ముఖ్యంగా అభిమానులకు ఈ సినిమా ఫుల్ మీల్స్ లాంటి అనుభూతిని ఇస్తుంది. సాధారణ ప్రేక్షకులకు కూడా యాక్షన్, మ్యూజిక్, ఎలివేషన్స్ నచ్చే అవకాశం ఉంది. చివరిగా చెప్పాలంటే ఇది మరో బ్లాక్ బస్టర్ బొమ్మగా నిలిచే అవకాశం ఉన్న సినిమా అని చెప్పొచ్చు.